కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్. అధిష్టానం బుజ్జగించినప్పటికీ పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే ఆవేదనలో జీవన్ రెడ్డి ఉన్నారట. సొంత నియోజకవర్గం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రుగానే ఉంటున్నారట. ఇక పుండు మీద కారం చల్లినట్లు ఓవైపు అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డికి మరింత ఆర్డర్లను తెప్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జీవన్ రెడ్డి పంపిన జాబితాను పక్కన పెట్టారనే ప్రచారంతో ఆయన మండిపోతున్నారట. సీనియర్ గా తాను కొన్ని పేర్లు సూచిస్తే తనకు పోటీగా ఎమ్మెల్యే సంజయ్ కూడా కొత్తగా ఓ జాబితా ఇచ్చారనే ప్రచారంతో జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులపై ఒకే నియోజకవర్గం నుంచి 2 లిస్టులు వెళ్లడం తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదని గమనించిన జీవన్ రెడ్డి గత 15 రోజులుగా మౌనాన్ని ఆశ్రయించారని అంటున్నారు. తన అనుచరులు నేతలతో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినా ఆయనకు ఇంతవరకు జీవన్ రెడ్డి కలుసుకోలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో తాను నిధులు అడిగినా ఇవ్వని ప్రభుత్వం ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదనలకు వెంటనే ఓకే చెప్పడాన్ని తట్టుకోలేకపోతున్నారట జీవన్ రెడ్డి. ఈ కారణంతోనే తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం చాలా కాలంగా కసరత్తు చేస్తుండగా జీవన్ రెడ్డి ఎప్పుడో ఓ జాబితా సమర్పించారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఆ లిస్టును హోల్డ్లో పెట్టిందట ప్రభుత్వం. ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్ నుంచి ప్రతిపాదన తీసుకుందని చెబుతున్నారు. ఇక పార్టీలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న ఎమ్మెల్యే సుదీర్ఘ కాలంగా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి పేర్లనే వ్యూహాత్మకంగా ప్రతిపాదించారట. తనతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన వారి పేర్లు కాకుండా పార్టీలో తొలి నుంచి ఉన్న బలమైన నాయకులను సంజయ్ ప్రోత్సహించడంతో జీవన్ రెడ్డి రాజకీయంగా ఇరుకున పడుతున్నారట. ఇది ఆయన్ను మరింత ఆగ్రహానికి గురి చేస్తోందట. దీంతో జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారిందని వినిపిస్తోంది. ఎమ్మెల్సీ అలకపాన్పుతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడం, అదే సమయంలో పార్టీలో తనను వ్యతిరేకించిన వారికి దగ్గరవుతూ ఎమ్మెల్యే సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడం కాంగ్రెస్ లో విస్తృత చర్చకు దారితీస్తోంది. సంజయ్ చేరికను తొలుత వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన చుట్టూ చేరుతుండడం ఆసక్తి రేపుతోంది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ సహా పలువురు సీనియర్ నేతలు నేరుగా సంజయ్ ని కలుస్తూ కాంగ్రెస్ బలోపేతానికి పనిచేస్తామని చెబుతున్నారట. వీరిలో చాలా మంది జీవన్ రెడ్డి అనుచరులే ఉంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ తాత మాకునూరి శ్రీరంగారావు, సంజయ్ భార్య తాత జువ్వాడి చొక్కారావు గతంలో కాంగ్రెస్ ఎంపీలుగా పనిచేశారు. ఈ నేపథ్యం కూడా ఆయనకు కాంగ్రెస్ క్యాడర్ తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతున్నాయట. ఈ పరిణామాలతో తన అనుచరులు కూడా తనకు దూరం అవుతున్నారని భావిస్తున్న జీవన్ రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు మౌన పోరాటాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఎప్పుడు ఏదో అంశంపై మాట్లాడే జీవన్ రెడ్డి 15 రోజులుగా పెదవి విప్పకపోవడానికి ఇదే కారణమంటున్నారు. తాను ఒత్తిడి పెంచడం ద్వారా ఎమ్మెల్యే స్పీడ్కు బ్రేకులు వేయడంతో పాటు తన అనుచరులకు పదవులు ఇప్పించుకోవడమే జీవన్ రెడ్డి టార్గెట్ గా కనిపిస్తోందంటున్నారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోతే జీవన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఎపిసోడ్ కు మార్కెట్ కమిటీ, గ్రంథాలయ సంస్థ పాలక వర్గాలు ఖరారు తర్వాత ఎండ్ కార్డ్ పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.